హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కారు వారి సేవలు యూట్యూబ్ ఛానల్, వేర్ ఇన్ విచ్ యూ విల్ గెట్ ఆల్ ద గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బోత్ ఫర్ ద ఎంప్లాయీస్ అండ్ ద బెనిఫిషరీస్. సో బెనిఫిషరీస్ అండ్ ఎంప్లాయీస్ సంబంధించిన అన్ని గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇప్పుడు హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషన్ చేస్తున్నాం కదా, అది ఎలా చేయాలో చూద్దాము. దానికోసం పంచాయతీరాజ్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఏపీ పంచాయతీరాజ్ అని కొడితే మీకు గూగుల్లో పైన కనిపిస్తుంది. ఇలాగ మనకి బోత్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం గారు కనిపిస్తారు. లాగిన్ మీద క్లిక్ చేయండి. మెనూలో ట్యాక్సెస్, హౌస్ ట్యాక్స్. నేను ఇప్పుడు చేస్తున్న అసెస్మెంట్ నెంబర్ 487. సో ఇందులో చిన్న అప్డేట్ ఇచ్చాడు ప్రీవియస్గా కంటే. సో ఆర్డర్లోనే ఉంటున్నాయి, బట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇలాగా 487 అంటే 487 ఇక్కడ ఉంది. ఎట్ టు ప్యూరిఫై మీద క్లిక్ చేయాలి. ఎట్ టు ప్యూరిఫై మీద క్లిక్ చేయగానే మనకి 487 రిలేటెడ్ అసెస్మెంట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇన్ కేస్ అది హ్యాబిటేషన్ అయితే హ్యాబిటేషన్ ఎంటర్ చేస్తారు. అండ్ ఇక్కడ సర్వే నెంబర్ ముందే కనుక్కోండి. సర్వే నెంబర్ మీ బుక్ మీద రాసి పెట్టుకొని సర్వే నెంబర్ ఎంటర్ చేయండి. అది గ్రామకంఠమా కాదే అనేది కూడా ముందుగానే తెలుసుకోవాలి. గ్రామకంఠం అంటే ఎస్ పెడతాము, లేదు సమ్ లేఅవుట్స్ అయితే ఎస్ అని పెడతాము. అండ్ లేఅవుట్ ఎప్పుడా కాదా అనేది చేయాలి. నాదైతే గ్రామకంఠం ఎస్ పెడుతున్నాను. అండ్ డోర్ నెంబర్స్ అప్పుడు మనకి బ్లాక్ నెంబర్స్ అవన్నీ ఇవ్వడం వల్ల ఇలా వచ్చేసినాయి. సో న్యూ డోర్ నెంబర్స్ నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ రెడీ చేసి పెట్టుకున్నాను. న్యూ హౌస్ ట్యాక్స్ డేటా అండ్ ఈ వెబ్సైట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన డేటా అనమాట. ఆ రెండింటిని మర్చ్ చేసి ఆ డోర్ నెంబర్స్, ఎక్స్పోర్ట్ చేసిన డోర్ నెంబర్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డోర్ నెంబర్స్ ఇవి న్యూ డోర్ నెంబర్స్, అసెస్మెంట్ నెంబర్స్, డేటా అంతా హౌస్ ట్యాక్స్, న్యూ హౌస్ ట్యాక్స్ డేటా ఇదంతా ముందే రెడీ చేసి పెట్టుకున్నా. సో మనం ఇప్పుడు ఈ డోర్ నెంబర్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ ప్రైవేట్ ల్యాండ్ ఆబ్వియస్గా. అండ్ వేకెంట్ ల్యాండ్కి మనం హౌస్ ట్యాక్స్ వెయ్యము. అండ్ స్టాండర్డ్ స్ట్రక్చర్ అండ్ రెసిడెన్షియల్, ఇండివిజువల్ అండ్ లీగల్ ఓనర్, మ్యాక్స్ ఇవే ఉంటాయి డిఫాల్ట్గా. లేదు ఇన్ కేస్ ఏమైనా స్పెషల్ కేసెస్ ఉండి మీకు తెలిస్తే అవే పెట్టచ్చు. అండ్ ఆల్రెడీ నైబర్ ప్రాపర్టీస్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి అలా వదిలేసేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా స్పెసిఫిక్గా తెలిస్తే యూ కెన్ అప్డేట్. సో ఇది ఏంటంటే డీటెయిల్స్ ఆల్రెడీ సగం సర్నేమ్ దగ్గర ఇవి కొంచెం అలా వచ్చేసినాయి. మనమే దాన్ని సెట్ చేయాలి. చూడండి, అచ్యుత ఆనందరావు ఇది, బట్ ఇది ఎలా వచ్చింది. ఇది ఇక్కడ పేస్ట్ చేసి ఓన్లీ సర్నేమ్ ఇక్కడ మరీ టూ ఫాస్ట్ అన్న వెబ్సైట్ పనిచేయదు, కొంచెం స్లోగానే చేస్తే బెటర్. 5-2/1. నేను ఈ షీట్లో చూస్ చేస్తున్నాను ఫిజికల్ బుక్. ఈ బుక్ మీకు చూపించడం కోసం స్కాన్ కాపీ ఇక్కడ పెట్టాను. ఇందులో ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది చూసి ఎంటర్ చేస్తున్నా. కన్ఫర్మ్ డీటెయిల్స్ ఇక్కడ కొట్టకపోయినా, ఇక్కడ హౌస్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టకపోయినా, ఇక్కడ సేవ్ అన్నప్పుడు పేజ్ రెస్పాండ్ అవ్వదు. ఇన్ కేస్ మీకు క్లిక్ చేసినప్పుడు పేజ్ రెస్పాండ్ అవ్వకపోతే డీటెయిల్స్ యాడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇండివిజువల్, రెసిడెన్షియల్ అండ్ ఆర్సీసీ బిల్డింగ్, ఇవి అంటే మా విలేజ్లో బేసిక్గా ఉండేవి పెడుతున్నాను నేను. మీకు స్పెసిఫిక్గా తెలిస్తే మీరు పెట్టచ్చు. ఇక్కడ ఇది కీ పాయింట్ అండి. బిల్డింగ్ అండ్ సైడ్ మెజర్మెంట్స్ కావాలి. ఇక్కడ సైట్ మెజర్మెంట్స్ ఏమో వీడు యార్డ్స్లో అడుగుతున్నాడు, బిల్డింగ్ ఏమో ఫీట్స్లో అడుగుతున్నాడు. డిఫాల్ట్గా మనకి అందరూ మన షీట్లో ఇక్కడ గజాలను ఉన్న మన వాళ్ళు ఫీట్లోనే వేసారు డేటా అంతా. స్థలం అంటే సైడ్ది, ఇక్కడ భవనము అని ఉంది కదా, ఇది బిల్డింగ్ అనమాట. బట్ ఇవన్నీ ఫీట్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫీట్ టు యార్డ్ కన్వర్ట్ చేయాలి. సో ఓన్లీ సైడ్ది మాత్రమే కన్వర్ట్ చేయాలి. 50 and 31 ఉన్నాయి కదా. 50 అంటే 16.7 వచ్చింది, 31 అంటే 10.3 వచ్చింది. నేను ఏం చేశానంటే ముందుగానే రాసి పెట్టుకున్నాను 16.7 and 10.3 అని చెప్పి, సో దట్ నేను వెంటనే వెబ్సైట్లో ఈజీగా ఎంటర్ చేయొచ్చని.
ఇది మాత్రం మళ్ళీ యాడ్స్లోనే ఉంది. ఎనీహౌ మీరు లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంది కాబట్టి మీరు ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫీట్లోనే ఉంది అండ్ వెబ్సైట్లో కూడా ఫీట్లోనే అడుగుతుంది. సో ఇంకేం చేయక్కర్లేదు. అండ్ హౌస్ ట్యాక్స్ డీటెయిల్స్ కూడా ఇవన్నీ జాగ్రత్తగా నేను 1 బై 1 ముందే నేను నా ఫిజికల్ బుక్లో రాసేసుకున్నాను ఇలాగా, సో దట్ చూసి ఎంటర్ చేసేయచ్చని. ఎందుకంటే బేసిక్గా వెబ్సైట్ ఎక్కువసేపు మనం వెయిట్ చేస్తే లాగౌట్ అయిపోతుంది. ఈ సైట్ క్యాపిటల్ వాల్యూ అనేది మొత్తం హౌస్ వాల్యూలో 60% దీనికి వేస్తున్నాను నేను, 40% దీనికి వేస్తున్నాను. అండ్ లెంత్ అండ్ బ్రెడ్త్ బిల్డింగ్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, అవి చూసి కాపీ పేస్ట్ చేస్తున్నాను. లెట్ మీ కన్ఫర్మ్, ఎస్. అండ్ ఇక్కడ అన్నీ క్లిక్ చేస్తాం ఎందుకంటే ఈ బేసిక్గా ఇవన్నీ అందరికీ ఉంటాయి. వాటర్ టైప్ కనెక్షన్ ఉందని మీకు తెలిస్తే రాయండి. అండ్ ఇది సోక్పిట్ వీళ్ళకే ఉండదు, లేఅవుట్లో ఉన్న వాళ్ళకి ఉండదు, బట్ ఉంటుంది మిగిలిన వాళ్ళందరికీ డ్రైనేజ్ ఉంటుంది మ్యాక్స్. అండ్ ట్యాక్సేషన్లో మాత్రం ఓన్లీ కరెంట్ ఎంటర్ చేస్తున్నాం మేము ప్రెజెంట్, తర్వాత మనం ఏరియాస్ ఎంటర్ చేసుకోవచ్చు. హౌస్ ట్యాక్స్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను ముందే రాసి పెట్టుకున్నాను, సో ఈజీగా చూసి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ట్యాబ్ అంత సరిగ్గా పనిచేయదు ఈ ఏరియాలో, సో ట్యాబ్ యూస్ చేయకుండా మౌస్ యూస్ చేసుకుంటేనే బెటర్. అంటే కొంచెం స్లోగా ఉంది ట్యాబ్ అనేది. అండ్ అంతే, సేవ్ డీటెయిల్స్ కొట్టమా. బేసిక్గా ఇప్పుడు వెబ్సైట్లో ఉన్న అప్డేట్ ప్రకారం ఏంటంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ సేవ్డ్ అని చెప్పి అలా వచ్చేస్తున్నాయి, సో డేటా ఏమీ పోవట్లేదు మ్యాక్స్. లెట్స్ సీ సేవ్ అయిందో లేదో. అండ్ దట్స్ ఇట్, ప్రొసీజర్ అయితే అదే. అండ్ కొంచెం ఫాస్ట్గా చూసి నేను మీకు చెప్పడం వల్ల స్లోగా చేశాను కదా, లేదు ఫాస్ట్గా చేస్తే వెబ్సైట్ ఆబ్వియస్గా వర్కింగ్ అవర్స్లో కొంచెం స్లో ఉంది, రిమైనింగ్ అవర్స్లో బాగుంది, సో యూ కెన్ డూ ఫాస్ట్. అండ్ ఇన్ ద ఎండ్ సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ప్రాపర్టీ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో అండ్ ఇప్పుడు ఇది సేవ్డ్లోకి వెళ్ళిపోయింది. సో అంతే, నెక్స్ట్ నుంచి మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేయడమే, అంతే. థ్యాంక్ యూ.